ఈరోజు అయిపోయినా అదే మీది మాట అయిపోయిందిరా. ఇగో కింది మాట చల్లుతాను. ఇక నువ్వెప్పుడు చల్లుతావు? నేను మొన్ననే చల్లిందే. అన్ని లెక్కేస్తే కైకిళ్ళకు మందులకే అయిపోతున్నాయి. నాకున్నది చిన్న పొలమేనా, ఏదన్నా పని చూసుకోవాలనే. అన్ని లెక్కైతే నాకు నెలకు 10,000 కూడా పడతలేవు. ఎటన్నా పోయి ఏదైనా పని చేసుకుంటే ఇక पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते చెడగొట్టు వానలు రాకముందుకే పంట బాగా వండి ఈసారైన అడ్లంతో ఎక్కువ రేట్ వచ్చేటట్టు చూడు తండ్రి. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ. ఇంత అల్లైతంది మనిషి ఇంకా రాకపాయే. ఆకలి అయితలేదేంది? పోనన్న ఎత్తా. ఫోన్ చేస్తారు. హలో హలో, ఏంది? ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు, తినే అల్లయింది, ఇంకింటికి రాపోతివి, ఎక్కడున్నావని ఫోన్ చేసిన. పొలం కాడనే ఉన్నావు ఇంకా? ఇక్కడనే ఉన్నా. ఏం కూర అన్నావు? ఇంకేం కూర వండుతా? 4 కాకరకాయలు ఉంటే కోసండినా. కాకరకాయనా? సేదు లేదా? ఏంది చేదత్తదా? నీకోసం చక్కెర పోసి తీయగండినా. కమ్మగా తిందువురా. చక్కెర పోసి అన్నావా? సరే అత్తనది. సరే. ఏందో ఏమైనా ఎటు పోతాటే. తిండి గుర్తురాదు, మన గుర్తురాదు. ఉన్నావే? కొన్ని నీళ్ళు తీసుకురా. వచ్చినవా? అన్నం పెడతా తిందురా. ఆకలి అయితే కాకరకాయ కూర నా పెండం తీయగున్నది. మంచిగా లేదు మొత్తానికి అయితే. కాకరకాయ కూర సేదు ఉంటది. ఇంత కమ్మగా ఎట్లా అయినవే? కూర వండేటప్పుడు నువ్వే గుర్తుకొచ్చినావు, అందుకే తీయగుంది. నా మీద నీకు ఎంత ప్రేమనే. నీ సరసం చల్లకుండా నీకు సరసం ఎప్పుడు ఆడల్లో తెలియదు. అయితే మరే గాని వరి కోసడానికి ఇంకా 2 నెలల సమయం ఉన్నది. ఈ 2 నెలల టైంలో చేతుల రూపాయలు లేకపోయే. మనకి ఎట్లా తెల్లారితే ఏం కథ? ఏదన్నా పని చేయరాదు? నాకు పని లేదంటే ఏంది? రోజు పొలం కాడిపోయి పొలం నీళ్ళు పెట్టద్దా? మనకున్నది కొద్ది పొలమేనాయే. గా జనార్దన్ బాబుకి చెప్తే ఆయన నీళ్ళు పెడతాడు. ఆయనకి నన్ను అడ్డు పెడితే అయిపోతుంది. ఇంకా వేరే పని నేనేం చేయాలి? గది తెలియదా? తెల్లారంగానే వస్తారు చూడు. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర, కొబ్బరి కుడకలు తీసుకొని చక్కెర ఇస్తాం. సరికి సరి చక్కెరమ్మ చక్కెర, నూకలు కొంటాం, బియ్యం కొంటాం, మక్కలు కొంటాం. అల్లం వెల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే. అల్లం వెల్లిపాయ 100 రూపాయలకు 2 కిలోలు. రావాలమ్మా రావాలని తిరుక్కుంటా అమ్ముతారు చూడు. గట్ల తిరుక్కుంటాము, మస్తు పైసలు వస్తాయి. ఆడోళ్ళు తిరుక్కునే చేసేదంతా నేను చేస్తానే. అసలే నాకు సిగ్గు అవుతుంది. సిగ్గు అవుతుంది నీ సిగ్గుపాడు గారు. గిట్ల అయితే తిండికి తిప్పలైతుంది, ఇల్లు గడుసులు కట్టమవుతుంది. ఏం పని చేయాలో నువ్వే ఆలోచించుకో. చేతుల రూపాయలు లేవు అసలే. నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. నా ముద్ర పెళ్ళావా?
అబ్బా అవునా ఏందది? ఏ చక్కెర కొంటాం, నూకలు కొంటాం, బియ్యం కొంటాం, పాత సామాను కొంటాం, అదంతా పాత బిజినెసే. నేను చెప్పేది చేస్తే మస్తు పైసలు వస్తాయి. అబ్బా ఏందది జల్ది చెప్పు మరి. పాడైపోయిన పాత ఫోన్లు కొంటాం. ఏంది పాడైపోయిన పాత ఫోన్లు కొంటావా? అయినాక పాత ఫోన్లు కొని నువ్వేం చెప్తావు? పాత ఫోన్ల పావులెత్తు బంగారం వెళ్తుందని దీనికి తెలిస్తే అసలే దీన్ని నోరాగది, ఊరంతా చెప్తుంది. దీనికి తర్వాత చెప్తా. అవును, పాడైపోయిన పాత ఫోన్లు కొంటా. వాళ్ళంటే కుడుకలు కొంటే చక్కెర ఇచ్చిర్రు, మరి పాత ఫోన్లకు నువ్వేమిస్తావు? మన ఇంట్లో మూలకు పడున్న సిల్లి అని మందు గ్లాసులు. అవునా, మరి ఇంకేమిస్తావు? పొద్దుగా లేచి ఛాయ్ తాగే ఛాయ్ కప్పులు, ఇంకా చిన్న పొరగాను కూర్చుంటానికి మడత పెట్టే కుర్చీలు, పసుపు కలరు పైజామలు. అబ్బా మరి ఇంకేమిస్తావు? చెవులు కొట్టుకునే ఇయర్ ఫోన్స్, కట్టుకొని లుంగీలు. అబ్బా నా మొగం దగ్గర నాకు తెలియకుండా బాగానే సామాను ఉన్నాయి, మరి ఇంకేమిస్తావు? అట్లనే కొత్త ఫోన్లు పెట్టుకుంటే వాన తడకుండా ఉండడానికి కవర్లు. అబ్బా నా మొగం దగ్గర బాగానే సామాను ఉంది నాకు తెలియకుండా, మరి ఇంకేమిస్తావు? ఫోన్కు కనెక్ట్ చేసుకున్న పాటలు వింటారు చూడు, గా బ్లూటూత్లు. చిన్న పోరగాన్లు ఆడుకుంటానికి రామశిలికలు, జీబులు, కార్లు. ఆడళ్ళు అందంగా ఉండటానికి శిఖలు పెట్టే పువ్వులు. అబ్బా మంచిగా ఉన్నది నీ ఐడియా. అయితే మనే గాని ఇంత సామాను మరి నువ్వు ఎల్ల పట్టుకుపోతావు? ఏ ఇన్ని లేసుకుపోయిందే, మన ఇంట్లో కూరగాయలు అమ్మే బుట్టలేవా అని లేసుకుపోతా. ఏంది బుట్టలు వేసుకొని అమ్మకత్తవా? పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లకు పచ్చికంకులు ఇస్తాం, కార్లు ఇస్తాం, జీవులు ఇస్తాం. రావాలమ్మా రావాలి. ఏ గా బుట్ట నెత్తిలో పెట్టుకొని నడుచుకుంటూ అమ్ముకుంటూ పోతే నువ్వేం మంచిగా లేవు. గా 4 గిరల బండి లేదా, దాని మీద సామానం తీసుకొని నూక్కుంటూ పోయి అమ్ముకుంటూ రాపో. ఏ మా సరేది గా బండి కొనాలంటే మస్తు పైసలు కావాలి. ఇప్పుడు మన దగ్గర గా పైసలు ఎక్కడ ఉన్నాయి? మన బండి మీద పోదాం. ముందట ఒక బుట్ట నేను పెట్టుకుంటా, వెనుక కూకుండా నువ్వు ఒక బుట్ట పట్టుకో, అందులో వేసుకొని పోదాం, అమ్ముకొని వద్దాం. మస్తు పైసలు వస్తాయి. ఏ ఇప్పటికే బాగా టైం అయింది, లేవే ఆ బుట్టలు లేవా, అలా సామాను పెడదాం, చదువుదాం మొత్తం. లేవు దేపో. ఆ బుట్టలు పెట్టు, ఇదే కంకులు, ఇదే కప్పు, అయితే సమస్యలు అయితే అదే ఆ జీప్ ఇదే, అయితే గ్లాసులు వెళ్ళే మరి పలగల్ల చాయ్ దే కప్పులు, ఇదే సౌ డబ్బాలు, ఇదే ఆ లుంగీలు, ఫోన్ కవర్, ఇది అద్దాలు, పౌడర్ డబ్బాలు, ఒక వైర్లు, ఇదే ఆ బరువులు పెట్టేది, ఇవన్నీ ఆ కుర్చీలు, ఇదే వాడు అంగూరు ఉన్నాయి, అరటి పండ్లు, నీళ్ళ డబ్బా అందుకోయి మరి దూపైతే మళ్ళా నీళ్ళ డబ్బా. నువ్వు అసలే మళ్ళా నీ దూప కాగలు. సరే పట్టుకో. సీసం గిలాసులు వరగకుండా మెల్లగా పెట్టినావు కదా, మెల్లగానే పెట్టినా, బట్ట పక్కకు పెట్టు. సరే ఇక మరి జల్ది వా, ఇక మెల్లగా పట్టుకో, మరి నీకు అసలే ఆగం ఎక్కువ. కొడుక నా దాంట్లో మొత్తకొని పెట్టి వాళ్ళకడిది పట్టుకొని పోతున్నావు.
మళ్ళీ ఏమైందే? అగ చూడు ఈల పీట కింద వాయే కొత్త పుచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు ఏమో స్పీడ్గా పోతున్నావు, మెల్లగా పోరాదా? నా మీటరే అంతనే, పోయి తీసుకురాపో జల్ది పోదాం. జర మెల్లగా పోను. నీ మీటర్ గురించి నాకు మాయరకే కానీ జర పోని. చీనీ అవ్వ, నా పిల్లం ఇదివరకు ఇక్కడనే ఉండే, అదేటో వేయింది ఏంది అసలు? ఈ స్మార్ట్ ఫోన్లతోని ఛార్జింగ్ తిప్పలు కాబట్టే గిట్లా ఛార్జింగ్ పెట్టుడేందో గట్ల కథం కాబట్టే. చీనీ అవ్వ, మనకేమో ఫోన్ చూడండి మనసున పట్టదా. అయినా ఈ అంబానీ జియో తీసుడేందో మనం ఫోన్లకు అతకపోవడం ఏందో. మనమేమన్నా తక్కువనా? మొన్న దోస్తుగాడి లగ్గం కాడికి పోతే ఫోటోలు దిగుడాయే, దిగిన ఫోటోలు స్టేటస్ పెట్టుడాయే. మరి స్టేటస్ సప్పుడేంక చూస్తాడా అంటే అబ్బో వాడెందుకు సప్పుడేంక చూస్తాడు, సూపర్ అని మెసేజ్ పెట్టుడాయే. ఏదేమైనా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి మంచి కంటే చెడే ఎక్కువైతుందిరా. అరే పక్కనున్న పిల్లం నెల రోజులు అత్తారింటికి పోతే ఫీల్ అవుతలేరు కానీ అరగంట సేపు ఫోను చేతిలో లేకపోతే పానమంతా ఆగమాగం చేసుకోబట్టే. ఈ ఫోన్ల వల్ల ప్రశాంతత కరువైతుందిరా. ఏదేమైనా పాత ఫోన్లే మంచిగా ఉండే, ఆ పాత ఫోన్ వాడదామంటే ఖరాబ్ అయిపోయాయి. ఎవడన్నా పాత సామాన్లు కొంటే మంచిగా ఉండు. ఈ పాత ఫోన్ అన్నా సపరేట్గా అమ్మి పారేస్తా. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లకు పచ్చి కంకులు ఇస్తాం. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు ఛాయ్ గ్లాసులు ఇస్తాం, పాత ఫోన్లకు మందు తాగే గ్లాసులు ఇస్తాం, పాత ఫోన్లకు చిన్నపిల్లలు ఆడుకునే కుర్చీలు ఇస్తాం, రామచిలుకలు ఇస్తాం. రావాలమ్మా రావాలి, రావాల బాబు రావాలి, రావాలమ్మా. ఏమైందే ముద్దు లెక్క కూర్చున్నావు, నువ్వు చెప్పు. సవరికాయకు మూతి పెట్టుకొని నువ్వెవరుతున్నావు, నన్నిస్తున్నావా మొద్దోడా? రావాలమ్మా రావాలి రావాలి, అగ్గు 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 అగ్గు, రావాలమ్మా రావాలి. పాత ఫోన్లకు సబ్బు డబ్బాలు ఇస్తాం, పాత ఫోన్లకు కూరగాయలు కోసే ఈల పీటలు ఇస్తాం. సప్పినత్తది పాత ఫోన్ కొంటారా? ఇదేదో మంచిగా ఉంది, ఈ ఫోన్ అమ్మేస్తా. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు కన్నద్దారు, పాత ఫోన్లకు పౌడర్ డబ్బీలు. రావాలమ్మా రావాలి. ఏంది పాత ఫోన్ కొంటావా? కొంటా. అవునా? ఎన్ని నీగరా? ఇగో ఒక ఫోన్ ఉంది, మరి ఎంత ఇస్తావు ఈ పాత ఫోన్ ఇస్తే? ఇగో గ్లాసులు ఉన్నాయి, ఇగో ఏంది గ్లాసులా? చాయ్ గ్లాసులు, మందు గ్లాసులు, ఇగో పైసా. ఏది కావాలి చెప్పు. గ్లాసులు గవేం చేసుకోవాలి కానీ ఇది తీసుకో. ఇదైతే నేను ఏం చేసుకోలేను, ఇక తీసుకోమని. ఇగో లింగులు కూడా ఉన్నాయి, కొత్త లింగులు, ఈల పీటలు, సబ్బు డబ్బాలు, పౌడర్ డబ్బాలు, కన్నద్దాలు. బాగానే అమ్ముతున్నారు. ఇగో అద్దాలు తీసుకో. అబ్బాయి అద్దాలు అయితే మంచిగా మంచిగా కానీ అర్థం. అయినా ఈ 3000 రూపాయల ఫోన్కి ఎవరికి 20 రూపాయలు అద్దాలనే? అది ఏమైతే వాటికి బయట వారేసే వాళ్ళు నేను ఇస్తాను, ఇగో పైసా కూడా ఇస్తాను. పో అంటే ఇంకోటి కూడా ఇస్తున్నాను. చాలే. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు పాటలు వినడానికి బ్లూటూత్లు ఇస్తాం. రావాలమ్మా రావాలి రావాలి రావాలి. రావాలమ్మా రావాలి, దండలు ఇస్తాం, పువ్వులు ఇస్తాం. రావాలమ్మా రావాలి. అగో ఇదేంది, చిక్కెంటికలు కొనటోళ్ళని చూసినాం, నూకలు కొనటోళ్ళని చూసినాం, కుడుకలు కొనటోళ్ళని చూసినాం. ఈ చిత్రం మంచిగానే ఉంది, పాత ఫోన్లు కొంటారట. నా దగ్గర కూడా ఒక పాత ఫోన్ ఉంది, తెత్తా. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు చిన్న పోరగాళ్ళు కూర్చున్న కుర్చీలు ఇస్తాం. రావాలమ్మా రావాలి, రావాలి బాబు రావాలి, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లకు రామచిలుకలు ఇస్తాం. రావాలమ్మా రావాలి. వెనక పట్టుకునే కూర్చున్న బొమ్మ లెక్క నువ్వు చెప్తేందే? అయ్యో మా చెప్తే తీయరాదు, ఈ ఎండకు చెప్పి చెప్పి నోరంతా బొంగురు పోయినట్టయింది. నువ్వే చెప్పు. అయ్యో బాగానే చెప్పినావు, బాగానే నోరు ఎండకపోయింది. ఇగో నీళ్ళు తాగు. మాదాలు కానీ కారడ్డాలు నూరుడు బాండు ఉన్నట్టున్నావు, రోగం నొప్పి అంటే ఏమైతుంది? అరే నువ్వు మంచిగా చెప్పే. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లు కొంటాం, పాత ఫోన్లకు పచ్చి కాంగులు ఇస్తాం. రావాలమ్మా రావాలి. నీకన్నా పిల్లతల్లి అయ్యాం. రావాలమ్మా రావాలి 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 రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు చిన్న పొరగాళ్ళు కూర్చొని కుర్చీలు ఇస్తాం. పా ఒక్కటే కాడ నిలబడ్డావు, దేవస్థానానికి దారం ఇచ్చి నేను ఎక్క మొద్దు ముండ కొడుక. పెట్టిన ఫోను, ఈ ఫోను మా అమ్మలు నాకు లగ్గమైనాక ఇచ్చిండ్రు. మా అక్కతోని, మా అమ్మతోని, మా చెల్లెతోని, అందరితోని ఈ ఫోన్లో చూడకపోయినా వాళ్ళతో మాట్లాడినా. ఇప్పుడేమో ఫోన్ పని చేస్తలేదు. ఈ ఫోను ఎవరు కొంటారా అనుకున్నాయి పాత ఫోన్. మొత్తానికి అయితే ఎవరో కొనేటోళ్ళు వచ్చింది, అమ్మెత్తా.
రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు అంగుర్లు అరటి పండ్లు రావాలి. ఇగో అమ్మ నా దగ్గర పాత ఫోన్ ఉంది, దీనికి ఏమేమి వస్తాయి? దీనికి ఏం వస్తుంది అక్క, ఏది వచ్చినా ఒకటే వస్తుంది. నీకేం కావాలి చెప్పు. సబ్బు డబ్బలు, పౌడర్ డబ్బలు, లుంగీలు, నీళ్ళ బాటిలు, ఈల పీటలు, అరటి పండ్లు, అంగుళ్ళు, పచ్చి కంకులు, లారీలు, పచ్చి అన్ని ఉన్నాయి. ఇంకా ఇవి కూడా అమ్ముతారా? అవి కూడా అమ్ముతాం. పైజాములు కూడా ఉన్నాయి అంట. మంచిగా ఉన్నాయి కదా. ఇగో గిదొక్కటి గిదొక్కటి ఇవ్వవా? నీకు అవన్నీ ఎందుకు వస్తాయి? ఇంకా నయం గంపిమంటలేవు. ఎప్పుడన్నా బేరమైన ముఖమేనా? మా అత్తది, మీరు లాభం లేదా కొంటుండ్రా అమ్మా? ఆవు లాభం ఏమున్నది? లాభం ఎండలు అట్టుగానే తిరుగుతున్నావు, కట్టపడతలేమా? ఏదో ఒకటి వస్తుంది నీకు. పొరగండి ఉంటే గది కొనుక్కో, మొగడు ఉంటే గిది కొనుక్కో. ఇద్దరు లేకపోతే పీట కొనుక్కో, కూరగాయలు ఒక కాడ అత్తే ఒక కాడ పోతాయి. ఇగో తీసుకో, ఇయ్యి. ఏ అమ్మాయి రాదు కావాలంటే లారీతో పోరానికి లారీ తీసుకో. నీకు ఎట్లా కనబడుతున్నా? లారీతో నడుకునే దాంట్లో కనబడుతున్నానా? నీ కొడుకులు ఉండరేమో తీసుకోవా. పనికిరాని బొమ్మలు నాకెందుకు? పనికి వచ్చేది ఇయ్యి. మరి పనికి వచ్చేదా నువ్వు ఇచ్చింది? మరి పనికి రాకపోతే ఎందుకు కొంటున్నావు? అవును కానీ ఈయన ఎక్కడో చూసినా. ఎక్కడ? హలో, పైసలు పంపించారా? ఎన్నిరా? 10,000? సరే పంపిస్తా, ఒక్క నిమిషం. ఇప్పుడే పంపిస్తా, ఒక్క నిమిషం. అరే పైసలు పంపించాలా? ఈ పాత ఫోన్ కదా, మరి ఎట్లా పంపాలి? అరే ఈ పైసలు పంపని ఫోన్ నాకేందుకు? ఈ పాత ఫోన్ అమ్మేస్తా, కొత్త ఫోన్ కొనుక్కుంటా. పాత ఫోన్లు కొంటాం. అరే ఈ సమయానికి పాత ఫోన్ కొనటోళ్ళు వచ్చిర్రా. ఇది అమ్మేస్తా, ఇక కొత్త ఫోన్ కొనుక్కుంటా. ఏమి ఇస్తురా ఫోన్? ఇగో ఇగో జీబు ఉన్నది, కప్పులు ఉన్నాయి, మందు గ్లాసులు ఉన్నాయి. అరే నడిచిపోనది గిది చూస్తే ఎట్లా? నడిచిపోనది నేను పని చేస్తలే అని చెప్పి నేను ఇచ్చిన. అది మంచిది చూపించు. ఇంకేమన్నా మరి ఏం కాదు. పైజా ఉన్నది. పైజామా? నువ్వు వేసుకున్న పని చేస్తా, తీసుకో, మస్తు ఉంటుంది. పైజామా చాలా బాగుంది. అది తీసుకో. ఓకే, ఇంకా నుండి కూడా తీసుకురా, మళ్ళీ తెస్తానే. ఓకే ఎక్కువ ఎక్కువ జల్ది ఎక్కువ అన్నాడు. హలో హలో ఇంద్రా, హలో హలో. అరే ఏంద్రా ఈ ఫోన్? ఏంద్రా ఎప్పుడు రిపేర్ వాడు మాట్లాడేది ఏందో మాట్లాడుతాను కానీ నాకేం డ్యూటీ వినబడతలేదు. అర్జెంట్ విషయం మాట్లాడుతుంది. ఎందుకు రా దీన్ని మలగొట్టారా? నేను చూపించరా మెకానిక్ ఉంటే? అరే గివి రిపేర్ అయిపోయి గివి కాలం ఉన్నవరా. మంచి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి, తీసి పారేసి వాళ్ళకి అమ్మాయినా ఎవడు కొంటారా మన అవసరానికి? నాకు ఎవడు రాడా? తిరుగుదాంపా కరీంనగర్ మంచిగా. నీ అదృష్టం ఉందిరా, మంచి ఫోన్ అమ్మేది. ఏ బాబు, నా దగ్గర ఒక పాత ఫోన్ ఉన్నది, తీసుకొని ఏమిస్తావు? ఏమున్నాయి మన దగ్గర? నీకు ఏం కావాలి చెప్పు. లుంగీలు ఉన్నాయి, సబ్బు డబ్బాలు, పైజాములు ఉన్నాయి బాబు. ఎయిర్పోర్ట్ చూడిస్తారా? తీసుకో. ఒకటా రెండా? ఒకటే ఒకటే ఒకటే. సరే తీసుకుంటా. మంచిగా పైజామా తీసుకోవాలి. ఒకటి ఇద్దరం పైజామా తీసుకోవాలి. కావాలంటే నిలబెట్టి అందరు పోతారు. అరే పాత పని ఎందుకని 2 పైజామాలు వచ్చినాయి, కత్తా నాకున్నాయి పూర. ఇవి ఇంకో 7 సెట్ కూడా ఎందరో నెంబర్ 1 ఉన్నాయి. బరాబర్ సై వచ్చిందా నాకైతే? నీ కూడా బాగా ఉంది. ఏ పర్ఫెక్ట్ కుట్టించుకున్నట్టే ఉంది పన్నాడు. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు పచ్చి కంకులు రావాలమ్మా రావాలి, అరటి పండ్లు, అంగురు పండ్లు. ఇంకో ఫోన్ దొరికింది, ఇల్లంతా వెతికితే. ఈ ఫోన్ కూడా అమ్మేస్తా. వాళ్ళు ఇటు పోతున్నట్టున్నారు కదా. రావాలమ్మా రావాలి, పాత ఫోన్లకు పచ్చి కంకులు రావాలమ్మా రావాలి. ఇగో ఇంకొక ఫోన్ తీసుకొచ్చిన, పాత ఫోన్. నువ్వు పొద్దుగాల ఇటు వాంగిచ్చి కదా, మళ్ళీ ఎత్తుకొచ్చినావు. ఏంటమ్మా మాటలు మంచిగా రాని? నా మొగుడు దుబాయ్ ఉంచి పంపిస్తాడు ఫోన్లు. ఆ పోరగండ్లు తాపు కొడి ఖరాబ్ చేస్తుండ్రు. ఇగో ఇల్లు సాధంగా ఇగో ఇది ఒక ఫోన్ దొరికింది. ఏం కావాలి మరి? చూంచు ఏదన్నా మంచిగా. అప్పుడైతే ఒకటే ఇచ్చిండ్రు. ఇగో ఇగో జీవులు ఉన్నాయి. ఇగో 12 ఇవ్వమంటావా? ఒకటి ఎక్కుంటే అద్దు నాకు గవెందుకు. ఇగో చాయ్ కప్పులు తీసుకో.
గీల పీట తీసుకోవా కూరగాయలు వస్తే పనికి వస్తుంది ఇగో చికెన్ పెట్టుకున్న పూలు ఉన్నాయి తీసుకో ప్లాస్టిక్ పూలు నాకు ఖరాబ్ అవు ఫంక్షన్కి ఎప్పుడైనప్పుడు పట్టుకోపోవచ్చు చూడు నా కుర్చీ ఇమ్మంటే ఇయ్యాలి అప్పుడు తీయి కుర్చాక ఏమవుతుందా మాకు చిన్న ఇంకో ఫోన్ పట్టుకురాబోయి ఒక దగ్గర అత్తే ఒక దగ్గర పోతాయి ఇంకో 2 ఫోన్లు పట్టుకురాబోయి కుర్చీతా ఏ కుర్చీలు రావమ్మా తీయి తీయి రావు అంగిలు వస్తాయి అంగట్లు వస్తాయి ఒకటి వస్తాయి ఏంటని తీసుకోవాలి అంగీలు రావమ్మా ఇంక పైసా తీసుకో ఏ అద్దు కుర్చీ అత్తది మాత్రం అయ్యో ఒక దగ్గర బేరే అత్తది ఇంకో ఫోన్ తీసుకురాబో అమ్మా ఇంకో ఫోన్ తీసుకురాబో ఇస్తా మళ్ళీ వస్తావు కదా అప్పుడు ఇలా వెతికిత్తది ఏ ఇచ్చే జల్ది పోవాలి మనం జల్ది పోవాలి ఇచ్చే రాదు ఒక ముడ కొడుక రాదంటే అంటున్నావు ఏదో ఒకటి ఇచ్చే జల్ది పోవాలి ఆకలి అవుతుంది రాదమ్మా ఇది రాదు చూసేదే ఉన్నది ఇంకా నయ్యా మొగటి బండి అంటలేవు అయ్యో బాగానే ఉంది బేరం చేసుకునే గంట కోపాలు అద్దమ్మా చూడు రాదు ఏదో ఒకటి ఇచ్చే జల్ది పోదాం ఆకలి అవుతుంది రాదమ్మా రాదమ్మా అత్తదమ్మా ఇయ్యవా రాదంటే అయ్యో ఏం గుంజుకుంటాయి కుర్చీలు వలిపోతాయి ఇద్దరు మంచిగా తలిగిండ్రు జల్ది కానీ రావులా రాదంటే వాళ్ళు చెప్తున్నది అత్తది పో రాదు మళ్ళీ వచ్చినప్పుడు 2 ఫోన్లు ఇచ్చాయి మరి ఏం లాభం రాదు మరి ఇక వాయే మంచి గిరాక్ అయిపోయింది పాత ఫోన్ అమ్మేసినా కానీ జబర్దస్త్ పైసా వచ్చిందిరా నీ అవ్వ మస్తుంది వీళ్ళేంద్రు నేనే పచ్చ కలర్ వేసుకుంటే వీళ్ళు కూడా సేమ్ పైసా వేసుకున్నారు ఏంద్రో ఇది అడుగుదాం ఇదేంద్రో నేనే పైసా వేసుకున్నానంటే మీరు కూడా పైసా వేసుకున్నారు ఏంద్రా ఇవాళ మళ్ళీ అందులో ఒకటే కలరు ఏంద్రా ఈ మాయ నేను వేసుకుంటున్నాను ముందే మీకు ఏమైనా తెలుసా అయింది మాకు తెలియదు మేము ఫోన్లు అమ్మితే మాకు వచ్చిన డ్రెస్లు ఏందిరా మాకు తెలియకుండా వీణ కూడా వేసుకొచ్చి మేము ఇద్దరం కలిసి మేము తీసుకుంటే అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు పాత ఫోన్లు అమ్మితే ఇచ్చిరా మీకు విషయం తెలుసారా నేను కూడా నా ఇంట్లో పాత ఫోన్ అమ్మితే వచ్చిందిరా ఇది మంచి పని చేసినావు సూపర్ ఎక్కడికి రా మరి ఈ పైసలు కూడా గింత ఖర్చు పెట్టి ఎందుకుంటారా ఫోన్లు అమ్మితే పాత ఫోన్ పోతే అమ్ముతుంటే 1000 రూపాయలు అని చెప్తుంటారు అమ్ముతుర్రా వాళ్ళు మన దోస్తు గారు వాడు అనిల్ గారు సునీల్ గారు ఇట్లా మరి ఇంకెందుకు రా నలుగురం మంచిగా కొత్త డ్రెస్ వేసుకుంటే కొత్త సాంగ్ వేసుకొని డాన్స్ చేద్దాం పట్టిగా మంది తెప్పించుకుందాం రా మందని తెప్పించుకొని తాకుండా ఎగురు ఫస్ట్ అయితే కొత్త సాంగ్ వేసుకొని ఎట్లయితే ఇవాళ మనకి నెంబర్ 1 డ్రెస్లు వచ్చినాయి ఫోన్లు ఏందో కానీ అరే కొత్త డ్రెస్ వేసుకున్న ఆనందంలా ఒకసారి డాన్స్ చేద్దాం పట్టండి రా పాట పెట్టిపోయారా పాట పెట్టి ఇంకా బుర్ర తట్టించుకోవడం పాట ఏడా ఆగండి రా భాయ్ కొంచెం కూర్చుందాం పారా భాయ్ కూర్చున్నారా గమ్మత్తుంది ఫోన్లు అమ్ముడేందో ఒకళ్ళే తెలియకుండా ఒకరు ఫోన్ అమ్మి కొత్త పైసలు అయితే వచ్చినాం రా మందే తెప్పించరా అరే మంద నాగర పైసలు రా థమ్స్అప్ అంటే తెప్పిస్తా ఖుషి కొద్ది తీసుకుని వస్తా మంద కంటే నాతో తీసుకుని వస్తా అయినా సార్ అరే అక్కడ థమ్స్అప్ లేదు స్ప్రైట్ ఉన్నది ఏదైతే
రిలాక్స్ ప్రశాంతంగా ఉంది. అరే ఇంకా వదినే మా మస్తు డ్యాన్స్ చేస్తుందిరా. పిలుద్దాం మరి ఆ డాన్స్ గీ ముచ్చట ఇప్పుడు పిల్లురా నువ్వైతేనే వస్తుంది. ఓ వదినమ్మా ఏంది పిల్లగా ఒకసారి ఇట్రా. ఏంది పిల్లగా బడి పోరగంటలు కదా యూనిఫామ్ వేసుకున్నట్టు అందరూ ఒకటే కలర్ డ్రెస్ వేసుకొని కూర్చున్నారు ఇడా. ఏం లేదు వదినే, ఇవాళ ఒకరికి తెలియకుండా ఒకరు ఊళ్ళో ఒకడు పాత ఫోన్లు కొంటాను వచ్చిండు. మా ఇంట్లో పాత ఫోన్లు ఉన్నాయి, ఆ పాత ఫోన్ అమ్మేసినాం. ఈ కలర్ పైజామ్ ఇచ్చిండ్రు. ఇవాళ ఖుషిగా పండుగ చేసుకున్నాం. ఇక ఒకరికొకరు చేసుకోకుండా నేను పాత ఫోన్ అమ్మి కొత్త ఫోన్ కూడా కొనుక్కున్నా. నేను కూడా అమ్మినా. నేను పాత ఫోన్ కొత్త నువ్వు కూడా అమ్మినావా? అవును, నాకు ఇట్లాంటిదే కాకుండా 2 కుర్చీలు కూడా తీసుకున్నా నేను. ఏంది వదినే, మాకు అందరికి ఒకటే పైజామ్ ఇస్తే నీకు 2 ఇచ్చిండా? అవును, 2 కుర్చీలు. ఈ పైజామాతో పాటు 2 కుర్చీలు. ఆ ముసది గడుసు ముసది నేనే గుంజుకున్నా. అబ్బో వదినే, తెలివి కావాలి. సరే గాని వదినే, ఇదివరకు మేము మస్తు ఖుషిగా మస్తు డాన్స్ చేసినాం వదినే. సరే గాని వదినే, ఈ మధ్యలో ఏదో కొత్తగా ట్రెండింగ్ లో వచ్చిన సాంగ్ ఉందంట కదా వదినే, ఒకసారి డాన్స్ చేద్దాం పట్టరాదు. ఏం తప్పు ఒకసారి సరే లేదు చేద్దాం. ఇక వదినే కళ్ళతలు పెట్టి వైఎన్ఎస్ సందీప్ వదినే నువ్వే డాన్స్ ఎట్లా ఎత్తావు అనుకున్నావు. నెంబర్ 1 చేసినావు వదినే. నువ్వు డాన్స్ మాస్టర్ లెక్కనే చేసినావు. ఇప్పుడే ఒకటి మెసేజ్ పెట్టింది. ఏం మెసేజ్ పిల్లగా? ఆగు వదినే, అట్లనే బీరిపోయాను. ఏమైంది వదినే? పాత ఫోన్లా పావులెత్తు బంగారం వెళ్తుందట వదినే. పిల్లగా మనమేమో పిస్తోలలాగా ఒక్క పైగా ఫోన్ అమ్ముకున్నా కాదురా. అరే నాది ఒక ఫోన్ ఇచ్చేసిండ్రా. మీరన్న ఒక్క ఫోన్ ఇచ్చిండ్రు కానీ నేను తూపేలు కుర్చీలకు 2 ఫోన్లు ఇచ్చిన. ఒక ఫోను ఈ అంగికి, ఒక ఫోను 2 కుర్చీలు తీసుకున్నా. నేనేదో ఇంకా మంచిగా లాభపడ్డా అనుకున్నా. నా బంగారం బాయనా పారి వాళ్ళు ఏడున్నర ఎత్తుకుదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకి గంట ఉంటది, గట్టి కొట్టుర్రి.